నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గిరిజన ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ. కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చుట జీవో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరాహార దీక్షను సందర్శించి న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాకను సాదరంగా స్వాగతం పలుకుతూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాచిపెంట చిన్నస్వామి ఈ సందర్భంగా అరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి రాష్ట్రము ప్రభుత్వము గిరిజనులకు ఇచ్చిన జీవో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో 1200 మంది హెల్త్ వాలంటీర్లను రెవెన్యూవల్ చేయాలని, గిరిజన గురుకుల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. అలాగే 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన కోరారు. అనంతగిరి మండలంలో నాన్ షెడ్యూల్ ఏరియా 5 పంచాయతీలను ఐటీడీ పరిధిలో గిరిజన ప్రాంతంలో కలపాలని, అక్కడ జరుగుతున్న భూమాఫియా అరికట్టాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి శెట్టి భరత్ రామ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు నా పేరు పాచిపెంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కె పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో రాకను కాంగ్రెస్ పార్టీ నుండి సదారంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఇదే సందర్భంలో ఎన్నికల్లో మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటగా జీవో నంబర్ 3ను చట్టబద్ధత కల్పించాలి. నెల రోజుల పైగా గిరిజన గురుకుల ఉపాధ్యాయులు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేస్తున్నారు. 80,000 మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. వారి సమస్య పట్టించుకోవాలి. మూడవది, సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు తొలి సంతకం ఆశ్రమ పాఠశాలలో సుమారు 1200 మంది పనిచేస్తున్నటువంటి హెల్త్ వాలంటీర్ కోసం తొలి సంతకం పెట్టారు. ఇప్పటికి అమలు కాలేదు. నేటికి గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కోసం అది అమలు చేయాలి. నాలుగవది, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. గిరిజన ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఎక్కువైపోతున్నాయి. అదేవిధంగా ఐటీడీలో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించాలి. అనంతగిరి మండలంలో భూమాఫియా జరుగుతుంది. దీని మీద కూటమి ప్రభుత్వం దృష్టి సాధించాలి. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న 5 పంచాయతీలు భీంపోలు, గరుగుబిల్లి, ఆ పంచాయతీలని గిరిజన ప్రాంతంలో కలపాలి. గిరిజనులు ఉన్నారు అక్కడ. అనేక సమస్యలు ఉంది. ఈ ముఖ్యమైన సమస్యలని మీరు తమ దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే పరిష్కరించాలనేది అరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరఫున మేము మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో గిరిజన కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మీరందరూ కూడా ఈ సమస్యలపైన స్పందించాలి, మీ నోరు మెదపాలి అనేది కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ నాయకత్వం జిందాబాద్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి.